జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిణి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మృతురాలి తల్లి కవితను అదుపులోకి తీసుకుని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువతి వర్షిణి మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఆమె శవం దొరికిన దగ్గర నుంచి పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ సంబంధానికి అలవాటు పడిన ఓ మహిళ ఎంతవరకు దిగజారిందనే విషయం ఈ కేసులో వెలుగు చూసింది. భర్తను కుమార్తెను దారుణంగా చంపిన ఆ మహిళ ఆ విషయం దాచిపెట్టింది. పోలీసులను తప్పుదోవ పట్టించింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వర్షిణి తండ్రి కుమారస్వామి జూన్ 25న మృతి చెందాడు. పక్షవాతంతో చనిపోయాడని అందరూ భావించారు. అందరూ భావించేలా కుమారస్వామి భార్య కవిత నటించింది. ఆమె నటనా కౌశలానికి ఎవ్వరికి కూడా కొంచెం కూడా అనుమానం రాలేదు. ఆమె చెప్పింది నిజమన్నట్లు అందరూ నమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో కవిత కుమార్తె వర్షిణికి విషయం తెలిసింది. తల్లి అక్రమ సంబంధం విషయం కుమార్తెకు తెలిసిపోయింది. అక్రమ సంబంధం కారణంగానే తన తండ్రిని తల్లి హత్య చేసిందని వర్షిణికి తెలియడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. భర్తను చంపిన విషయం బయటపడుతుందనే భయంతో కూతుర్ని కూడా కవిత హత్య చేయించింది. ఒడితల గ్రామానికి చెందిన యువకునితో అక్రమ సంబంధం కారణంగా భర్తను అడ్డు తొలగించుకున్న కవిత ఆ విషయం కుమార్తెకు తెలియడంతో ఆమెను కూడా అడ్డు తొలగించుకుంది. ఆమె అక్రమ సంబంధం 2 ప్రాణాలను బలి తీసుకుంది. డబుల్ మర్డర్ విషయం బయటపడడంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతానికి 7గురిని అదుపులో తీసుకున్నా వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.